హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకనామీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మనం సిలబస్ ప్రకారం మీకు బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి టాపిక్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అన్ని టాపిక్స్ అనేవి సిలబస్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటైతే అందించడం జరుగుతుంది. ఈ ఇండియన్ ఎకనామీకి సంబంధించి ఫస్ట్ మీకు బేసిక్ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను బేసిక్ టెర్మినాలజీకి సంబంధించి ఒక ఇండియన్ ఎకనామీ అంటే ఏంటనేది మీకు అర్థమయ్యే విధంగా ఫస్ట్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా వీడియోని చూడకపోతే చూడండి. ఇండియా ఎకనామీని మనం అర్థం చేసుకోవడానికి, ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మనకి ఆ కీలక పదాలు అనేవి చాలా అవసరం అనమాట. వాటి యొక్క అర్థం, మీనింగ్, వాటికి ఉపయోగించేటువంటి సూత్రాలు అంటే ఫార్ములాస్ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో అయితే మనం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఏర్పడింది, దాని యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి, సో బేసిక్ స్ట్రక్చర్ అండ్ కీ క్యారెక్టరిస్టిక్స్ని, ఫీచర్స్ని అండ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్లు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి అన్న విషయాన్ని చదువుకుంటూ మళ్ళీ ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా ఈ 2026-27వ ఆర్థిక సంవత్సరంతో సరిచూసుకుంటూ కొత్త డేటాని ఎలా ప్రతిపాదించారు అన్న అంశాన్ని లెక్కిస్తూ అయితే కవర్ చేస్తూ అయితే చదువుదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ జీడిపి సిరీస్ ఇన్ 2026 వాట్ ఈస్ ద న్యూ బేస్ ఇయర్ ఫర్ ఇండియన్ జీడిపి క్యాలిక్యులేషన్స్? 2026లో కొత్త జీడిపి సిరీస్ ప్రవేశపెట్టడంతో భారతదేశ జీడిపి లెక్కల కోసం కొత్త బేస్ ఇయర్ ఏది? ఇక్కడ బేస్ ఇయర్ అంటే ఏంటి? జీడిపి బేస్ ఇయర్ అంటే ఈ జీడిపి బేస్ ఇయర్ అనేది ఆర్థిక వ్యవస్థను పోల్చడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రామాణిక సంవత్సరం అనమాట. ఇప్పుడు 2026 సంవత్సరం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 26 సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉంది, ఎంత పెట్టుబడులు పెట్టారు, ఎంత రాబడి వచ్చింది, ఎంత నష్టపోయాం, ఎంత లాభం అనేది వచ్చిందన్న లెక్కల్ని ఏ సంవత్సరంతో కలిపి కంపేర్ చేస్తారు అని అంటే 2022-23 ఈ 2026 సంవత్సరాన్ని 2022-23 యొక్క జీడిపితో ఈ 2022-23 సంవత్సరంలో జరిగినటువంటి ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి లాభ నష్టాలను ఈ 2026లో జరిగినటువంటి లాభ నష్టాలతో సరితూలుస్తారనమాట, కంపేర్ చేస్తారనమాట. దాన్నే బేస్ ఇయర్ అంటే పిలుస్తారు, జీడిపి బేస్ ఇయర్ అని అయితే పిలుస్తారు. ఇంతకుముందు 2011 మరియు 12 అనేటువంటి సంవత్సరాన్ని జీడిపి బేస్ ఇయర్గా అయితే తీసుకునేవాళ్ళు. కరోనా వచ్చిన తర్వాత కొత్త నిర్మూలనను చేపట్టాలని ఈ మంత్రిత్వ శాఖ అయినటువంటి గణాంకాలు మరియు కార్యక్రమ మంత్రిత్వ శాఖ అనేది 2022 మరియు 23 యొక్క ఇయర్ని జీడిపి యొక్క బేస్ ఇయర్గా 2026కి బేస్ ఇయర్గా తీసుకుంది. యాజ్ ఆఫ్ జాన్ 2026 ఇండియాస్ ఎకనామీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ యాజ్ ఏ. జనవరి 2026 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఎలా వర్ణిస్తారు? భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ జనవరి 2026 నాటికి ఏ విధంగా ఉంది అన్నది మనలో క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. ఎమర్జింగ్ మార్కెట్ ఎకనామీ విత్ మిక్స్డ్ స్ట్రక్చర్. మిశ్రమ నిర్మాణంతో ఎదుగుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అనమాట. సో ఇక్కడ మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఏ టైపో అనేది నేను మీకు ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పాను. మంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలు రెండూ కూడా కలిసి అయితే పనిచేస్తాయి. ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దశలో అయితే ఉన్నాం, పూర్తిగా డెవలప్ అవ్వలేదు, అలానే వెనకబడిపోయి లేదు కదా, మనం డెవలప్ అవుతున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే 2026 స్టార్టింగ్ నాటికి మనం ఆర్థిక వ్యవస్థలో డెవలప్ అవుతున్న దేశాల్లో మన దేశం కూడా ప్రధాన స్థానంలోనే ఉంది. కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్న దేశాల లెక్కలోకి అయితే వస్తాం. అందుకనే దీన్ని ఎమర్జింగ్ ఎకనామీ అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే 2025-26 వాట్ ఈస్ ద టార్గెట్ డెప్ట్ టు జీడిపి రేషియో ఫర్ ఇండియా బై 2031? 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం 2031 నాటికి భారతదేశం యొక్క డెప్ట్ టు జీడిపి లక్ష్యం ఎంత ఉంటుంది? సో ఆన్సర్ వచ్చేసి 50% అనమాట. ఇక్కడ మనకి డెప్ట్ టు జీడిపి అని అంటే ఏంటి అని అంటే దేశం తీసుకున్న అప్పుని జీడిపితో పోల్చినప్పుడు ఎంత చూపిస్తుందో దాన్ని డెప్ట్ టు జీడిపి అని అయితే పిలుస్తూ ఉంటారు. దేశాలు కూడా ప్రజల యొక్క మౌలిక కర్తవ్యాలను నిర్వర్తించడానికి డబ్బు అనేది అవసరం అవుతుంది. కాబట్టి మన దగ్గర సరిపడా డబ్బు అనేది లేనప్పుడు అప్పు అనేది అయితే చేస్తుందన్నమాట. ప్రపంచం దగ్గర నుండి అయితే తీసుకుంటుంది. ఆ తీసుకున్న అప్పుని మన దేశానికి వచ్చినటువంటి జీడిపి పర్సంటేజ్తో అయితే కంపేర్ చేస్తూ ఉంటారు. జీడిపి పర్సంటేజ్తో కంపేర్ చేస్తారు. దాన్ని డెప్ట్ టు జీడిపి. మనం ఎంత డెప్ట్ తీసుకుంటామో ప్రపంచం నుండి దాన్ని మన సంవత్సర కాలంలో మన దేశానికి వచ్చిన జీడిపి పర్సంటేజ్తో అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని డెప్ట్ టు జీడిపి అని అయితే పిలుస్తారు. 2031 నాటికి ఇది 50% ఉండాలని అంచనా అయితే వేశారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ యాజ్ ఆఫ్ 2026?
2026 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో క్రింది వాటిలో ఏది కాదు అని అయితే ఇచ్చాడు. సో, ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం క్లియర్‌గా అయితే గమనించి ఆన్సర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి డిస్లైనింగ్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. మహిళల ఉపాధిలో పాల్గొనడం అనేది అయితే తగ్గింది. మహిళలు అనేవాళ్ళు పనిచేయడంలో వాళ్ళ యొక్క సంఖ్య అనేది తగ్గింది 2026 నాటికి అని అయితే ఇచ్చాడు. ఇది రాంగ్ అనమాట. 2017-18తో పోలిస్తే 23 నుండి 42% అయితే పెరిగిందనమాట ఈ శాతం ప్రస్తుతానికి. అండ్ 2026లో కూడా స్థిరంగా అయితే ఇది కొనసాగుతూ అయితే ఉంటుంది. మిగతా ఇచ్చిన ఆప్షన్స్ అనేవి 2026 యొక్క ఇండియన్ ఎకనామీ ఫీచర్స్‌లో లక్షణాలే. ఇది మాత్రమే కాదు. నాట్ అని అయితే అడిగాడు క్వెషన్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద కీ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ అగ్రికల్చర్ పాలసీ అనౌన్స్డ్ ఇన్ బడ్జెట్ 2026-27? 2026-27 బడ్జెట్లో భారత వ్యవసాయ విధానంలో ప్రధాన మార్పు ఏమిటి? వ్యవసాయ విధానంలో ప్రధాన మార్పు ఏంటి అన్నది క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి ఫ్రమ్ సబ్సిడీ సెంట్రిక్ టు మార్కెట్ లెడ్ వాల్యూస్ చైన్ అగ్రికల్చర్. సబ్సిడీ ఆధారిత విధానం నుండి మార్కెట్ ఆధారిత విలువ గొలుసు వ్యవసాయం అనమాట. అంటే ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు సబ్సిడీస్ అనేవి కల్పిస్తారు. ఇది ఒక ప్రధాన విధానం. ఇది మనకి తెలిసింది సబ్సిడీస్ అనేవి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏటికి ఎక్కువ ధర అనేది పలుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి, జీడిపప్పు అండ్ అంతేకాకుండా నట్స్, కోకో గింజలు వీటిలన్నిటికి ఎక్కువ ధర. సాంప్రదాయ పంటలతో పోలిస్తే వీటికి ఎక్కువ ధర అనేది పలుకుతుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మార్కెట్ ఆధారంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు మంచి ధరలు వచ్చేలా అయితే మార్పు చేస్తున్నారు దీని ద్వారా. ఇటు సాంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంటలు కూడా పండించడానికి ప్రోత్సాహం అనమాట. చూడండి వాట్ ఈస్ ద భారత్ విస్తర్ ఏ న్యూలీ లాంచ్డ్ ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. కొత్తగా ప్రారంభించిన ఏఐ ఆధారిత భారత్ విస్తర్ ప్లాట్ఫామ్ ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. ఏ మల్టీలింగ్వల్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేటింగ్ అగ్రి స్టాక్ అండ్ ఐకార్ మరియు ఐకార్ సలహాలను కలిపి బహుభాషా ప్లాట్ఫామ్ అనమాట. ఏంటంటే ఇది ఒక ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే హిందీ మరియు ఇంగ్లీష్ భాషలోనే ఉంది కానీ మిగతా 11 భాషల్లో ప్రముఖమైనటువంటి 11 భాషల్లో దీన్ని అందించడం అయితే జరుగుతుంది. ఇది ఒక ఏఐ ప్లాట్ఫామ్ అనమాట. వ్యవసాయం వాతావరణం ఎలా ఉంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏ మందులు చల్లాలి, తెగుళ్ళు వస్తే, ఇప్పుడున్నటువంటి మార్కెట్ ఆధారంగా ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉన్నది అన్నటువంటి అన్ని అంశాలను అయితే ఇది అందిస్తుందన్నమాట వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు. ఇటు రైతులకు ఉపయోగపడుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చూడండి, ఈ సెక్టార్లో కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి అయితే కల్పించడం జరుగుతుంది భారత్ విస్తార్ ద్వారా. దీన్ని ఫస్ట్ జైపూర్లో మొన్న ఫిబ్రవరి 17, 2026 ఫిబ్రవరి 17లో అయితే జైపూర్లో దీన్ని ప్రారంభించారు. మొదటిసారిగా ప్రారంభించిన ఈ మొదటి దశలోనే ఇటు మహారాష్ట్ర, గుజరాత్ ఈ అన్ని ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది రైతులకైతే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వ్యవసాయ సలహాలు, సూచనలు, వాతావరణ మార్పులను, ఏ పంటకి ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి అన్ని డేటాలని అందించి సహాయం చేయడానికి సహాయపడుతుంది. రానున్న రోజుల్లో ముఖ్యమైనటువంటి పలు భాషల్లో మన తెలుగులో కూడా అందుబాటులో ఉండడానికైతే ఇది దోహద చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డస్ అగ్రిస్టాక్ సిగ్నిఫై ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ 2026 అగ్రికల్చర్ రీఫార్మ్స్. 2026 వ్యవసాయ సంస్కరణల సందర్భంలో అగ్రిస్టాక్ అంటే ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏ డిజిటల్ ఫౌండేషన్ మ్యాపింగ్ ల్యాండ్ అండ్ ఫార్మర్స్ ఫర్ ట్యాగింగ్ సర్వీసెస్. రైతులు మరియు భూమి వివరాలను డిజిటల్గా మ్యాప్ చేసే వ్యవస్థ అనమాట. అంటే ఈ అగ్రిస్టాక్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో ఒక రైతుకి ఐడి అనేది ఉంటుంది ఒక పర్టికులర్గా. ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరికీ అపార్ ఐడి అనేది ఎలా ఇస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే విధంగా మనకంటూ ఒక ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే వ్యవసాయం చేసేటువంటి రైతులకి ఒక నెంబర్ అనేది అయితే ఇస్తారనమాట. దాంట్లో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ నెంబర్తో ఆ రైతు యొక్క నేము, ఆయనకి ఎంత పొలం ఉంది, మరియు ఎటువంటి పథకాలు వాళ్ళకు వర్తిస్తున్నాయి అనేటువంటి అన్ని డేటాలను, వాళ్ళు ఏ సీజన్లో ఏ పంట పండిస్తున్నారు అంత డేటాను ఈ ప్లాట్ఫామ్లో అయితే నమోదు చేస్తూ అయితే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాంపోనెంట్ ఇన్ ఇండియాస్ అగ్రికల్చర్ యాజ్ ఆఫ్ 2026. 2026 నాటికి వ్యవసాయ రంగంలో వేగంగా పెరుగుతున్న భాగం ఏది? సో ఆన్సర్ అలైడ్ సెక్టర్స్. దీన్ని అనుబంధ రంగాలు అని అయితే పిలుస్తారు తెలుగులో. అనుబంధ రంగాలు అని అయితే ఉంటుంది తెలుగులో. అలైడ్ సెక్టర్స్ అంటే వీటిలో ఎక్కువగా పశుపోషణ, చేపలు, పాలు ఇటువంటి రంగాలు అనేవి వేగంగా వృద్ధి అనేది జరుగుతుంది 2026 సంవత్సరానికి. ఇవన్నీ వ్యవసాయ రంగం క్రిందనే అయితే వస్తాయి అన్నమాట. పశుపోషణ, చేపలు, పాలు ఇవన్నీ ఉత్పత్తి అనేది జరిగే కాడ నుండి. నెక్స్ట్ క్వశ్చన్ ద నమో డ్రోన్ దీదీస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎంపవర్ SHGs టు ప్రొవైడ్ వాట్ సర్వీస్. నమో డ్రోన్ దీదీస్ పథకం ద్వారా SHGs ఏ సేవను అందిస్తున్నాయి? సో ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ బి డ్రోన్ బేస్డ్ ప్రిసిషన్
స్ప్రేయింగ్ అండ్ మానిటరింగ్. డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయడం మరియు పర్యవేక్షణ. అంటే రసాయన ఎరువులు పంట అనేది ఒక టైం వచ్చిన తర్వాత స్ప్రే చేస్తూ ఉంటారు కదా, ఎరువు మందులను నీటి రూపంలో స్ప్రే చేస్తూ ఉంటారు. అలాగా చేత్తో కాకుండా డ్రోన్స్తో అనేది ఎరువులను స్ప్రెడ్ చేయడం అనేది పంటంతా స్ప్రెడ్ చేయడానికి ఈ పథకం ద్వారా అవకాశం అనేది కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అనమాట. మహిళలకు వాళ్ళే శిక్షణ అనేది ఇచ్చి అండ్ ఈ డ్రోన్స్ తీసుకోవడానికి సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 80% సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. శిక్షణ కూడా అయితే ఇస్తున్నారు. మందుల పిచికారీ చేయడం ముఖ్యంగా ఏంటి దీని ఉద్దేశం అంటే మందుల పిచికారీ చేయడం మరియు పర్యవేక్షణ చేయడం అనేది. క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. క్రింది వాటిలో ఏది 8 కోర్ ఇండస్ట్రీస్లో 8 కోర్ ఉత్పత్తిలో ఇండస్ట్రీస్లో చూచీలో లేదు, ఇండస్ట్రీస్ యొక్క చూచీలో ఏది లేదు అన్నది క్వశ్చన్ అడిగాడు. సో దీనికి ఆన్సర్ చేయాలంటే అసలు ఫస్ట్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఏ ఉత్పత్తుల్ని పొందుపరిచారు అన్న డేటా కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఫార్మాస్యూటికల్స్. ఆన్సర్ ఆప్షన్ సి ఫార్మాస్యూటికల్స్. ఔషధాల తయారీ అనేది ఈ కోర్ ఉత్పత్తుల్లో లేదు. మరి ఏమి ఉంటాయంటే కోల్ ఉంటుంది. కోల్, బొగ్గు, క్రూయిడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ అనేవి దీంట్లోకి కోర్ విభాగంలోకి 8 కోర్ ఇండస్ట్రీ విభాగంలోకి వస్తాయి. కానీ ఈ ఔషధాలు అనేవి దీంట్లోకి అయితే రావన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అకార్డింగ్ టు ద 2026 సర్వే విచ్ సెక్టర్ నీడ్స్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఎన్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మోడల్ టు వన్ ఫోకస్డ్ ఆన్ గ్లోబల్ వాల్యూ చైన్స్. 2026 సర్వే ప్రకారం ఏ రంగం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ నుండి గ్లోబల్ వాల్యూ చైన్స్ వైపు మారాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈ తయారీ రంగం అనేది కేవలం దేశీయ ఉత్పత్తి మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో గ్లోబల్గా కూడా భాగ్యస్వామ్యం అనేది దాంట్లో కూడా పార్టిసిపేట్ అనేది చేయాలన్న ఉద్దేశంతో గ్లోబల్ వాల్యూ చైన్స్లో చేరితే ఎగుమతులు అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మన దేశంలో తయారైనటువంటి వస్తువుని వేరే దేశాలకు ఎగుమతి చేస్తే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థే కదా బాగా డెవలప్ అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలని అయితే షిఫ్ట్ చేయడానికి 2026 సర్వే ప్రకారం ఈ రంగంను అయితే సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ యాడెడ్ కమ్స్ ఫ్రమ్ మీడియం అండ్ హై టెక్నాలజీ ఇండికేటింగ్ అడ్వాన్స్డ్ ప్రొడక్షన్. భారత తయారీ రంగంలో మీడియం అండ్ హై టెక్నాలజీ యొక్క వాటా ఎంత అంటే 46 అంటే ఇంకా 46.3% అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ ఈ వాల్యూని అయితే ఇచ్చేసాడు. ఆప్షన్స్ అన్నిట్లో ఒక్కొక్కసారి ఏంటంటే పాయింట్స్ ప్రకారంగా కూడా ఇవ్వచ్చు. మిగతా ఆప్షన్లో కూడా 46.23 అలా. సో అందుకని 46.3 అనేది అయితే వాటా అనేది ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధారంగా ఉత్పత్తి అనేది అయితే జరుగుతుంది తయారీ రంగ విధానంలో. ఇది అభివృద్ధి దిశగా ఉన్నటువంటి సంకేతం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ ఎవరు? ఈ ఇండియన్ ఎకనామీలో నీతి ఆయోగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో రీప్లేస్ అయితే చేయడం జరిగింది. దీని గురించి పర్టికులర్గా ఈ నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్ గురించి వీడియోస్ అనేవి అయితే సపరేట్గా వీడియో అనేది చేసి పెడతాను. పెద్ద కాన్సెప్ట్ అనమాట. దేనికి రీప్లేస్ చేయడం జరిగింది, ఎటువంటి మార్పులు, ఎటువంటి సంస్కరణలు జరిగేవనేది చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క సంవత్సరాలు, ఆ వ్యక్తుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి టాపిక్ అనేది యాజ్ పర్ సిలబస్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి కాన్సెప్ట్ అనేది కవర్ అయ్యే విధంగా ఈ నీతి ఆయోగ్ అనేది దీంట్లో ఒక పార్ట్ అనమాట. ఇది ఒక కమిషన్, సలహాలు సూచనలు అనేవి ఇస్తూ ఉంటుంది. దీని చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. ఎవరైతే పిఎం ఉంటారో వాళ్ళే చైర్పర్సన్గా అయితే ఉంటారు నీతి ఆయోగ్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్. ఇప్పుడే మాట్లాడుకున్నాం ప్లానింగ్ కమిషన్కి మన నీతి ఆయోగ్కి ఉన్న ప్రధాన తేడా ఏమిటి అనేది. అంటే ఆప్షన్ ఏ, ప్లానింగ్ కమిషన్ వాజ్ టాప్ టు డౌన్, నీతి ఆయోగ్ ఈజ్ బాటమ్ అప్. అంటే ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఏంటంటే కేంద్రీకృతంగా, అంటే కేంద్రమే నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాలకి నిధులు అనేవి కేటాయించేది. రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను కానీ వాళ్ళ యొక్క ఆలోచనలను కానీ దేన్ని అయితే కన్సిడర్ చేసేది కాదనమాట. సో వాళ్ళు నిర్ణయించిందే రాష్ట్రానికి అమలుపరిచేవాళ్ళు. బట్ నీతి ఆయోగ్ అనేది డిఫరెంట్ అనమాట. ఏంటంటే ఇది బాటమ్ టు అప్. ప్రతి రాష్ట్రం యొక్క సలహాలను సూచనలు అయితే ఇది తీసుకుంటుంది. వాళ్ళ యొక్క నిర్ణయాలకు కూడా ఇది అభిప్రాయం అనేది ఇస్తుందన్నమాట. కాకపోతే దీనికి డబ్బును అమలు చేసేటువంటి, ద్రవ్యాన్ని అమలు చేసేటువంటి అధికారం లేదు. ఆ డబ్బును అమలు చేసే అధికారం మొత్తం ఆర్థిక వ్యవస్థ చేతిలోనే ఉంటుంది, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధిలో. ఇది సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థను ఒక సక్రమైన మార్గంలో అయితే నడిపిస్తూ ఉంటుందన్నమాట నీతి ఆయోగ్ అనేది. నెక్స్ట్ డస్ నీతి ఆయోగ్ యూస్ టు మ్యాప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఇన్ అచీవింగ్ డెవలప్మెంట్ గోల్స్. రాష్ట్రాల అభివృద్ధిని అంచనా వేయడానికి ఏ సూచిక వాడుతుంది అని అంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్, ఆప్షన్ బి అనమాట. ఇది
ఈ ఎస్డిడి ఇండియా ఇండెక్స్ ద్వారా రాష్ట్రాల యొక్క అభివృద్ధి స్థాయిని అయితే కొలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్ ఇన్ 2018 ఫోకసెస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ద లీస్ట్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్? 2018 ప్రారంభమైన వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి పథకం ఏది అనండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ఏ జిల్లాలు ఆర్థికంగా, విద్యలోను మరియు వ్యవసాయంలోను, ఆరోగ్యంలోను వెనుకబడి ఉన్నాయో ఈ ప్రోగ్రాం ద్వారా వాటిని యొక్క స్థితి అనేది మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది అయితే ప్రారంభించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈస్ ఆపరేటెడ్ అండర్ విచ్ ఆర్గనైజేషన్? అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ సంస్థ కింద పనిచేస్తుందంటే నీతి ఆయోగ్. అంటే ఈ మిషన్ ఏంటంటే స్టార్టప్స్ కంపెనీస్ కొత్తగా ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ కింద ఇదైతే పనిచేస్తుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్. అండ్ అంతేకాకుండా వేరే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ని అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్స్లో, అంతేకాకుండా ఈ నీతి ఆయోగ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. తర్వాత మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోను మరియు ఏ సంస్కరణలు అనేవి అయితే జరిగినాయి అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు అనేది జరిగినాయి, ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు అనేవి అయితే వచ్చినాయి అనమాట. అవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.